కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను కొలిచారంటే నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. ముందే అనుకున్నారా? టీమ్ మేనేజ్మెంట్ ఏమైనా మీకు చెప్పిందా? అలా ఏం లేదు. సో ఆ మూమెంట్ లో అలా అయింది. సో జస్ట్ ఫ్లోలో వెళ్ళాము. అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు. బట్ మనకి ముందు తెలిసింది కదా, ముందు వార్ అయినప్పుడు తెలిసింది. సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ, అంతే. ఇంకా దాని ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 9 ఓవర్లకి భారీ స్కోర్ చేసింది. సో అదే సిచ్యువేషన్ కొనసాగితే దాదాపు 170, 180 వెళ్తాది అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు. స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు? ఏమనుకున్నారు? 9 ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా, అదే టెంపో కంటిన్యూ అయితే 180 దాకా వెళ్ళింది. సో తక్కువ చేశారు కదా, దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు? అందరికీ తెలిసిందే, ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసే వస్తారు. సో ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం, దట్స్ మేము టీంలో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి, సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వీ హావ్ ఎగ్జిక్యూటెడ్ వెల్. सूर्य कुमार ने बात कही कि वो हमारे कॉम्पिटिटर ही नहीं है, टॉप 2 के प्लेयर टीम जो है कम्पीट कर रही थी. लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि 2-0 से आगे है, अब 3-0 बनाना, कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान से ज्यादा? जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है, मैं भी उस बात में एग्री करता हूँ. मगर एज ए स्पोर्ट वी नो, मतलब हमेशा प्लान चेंज करते रहते हैं, हार्ड आते हैं. जैसे बोला है मैं कि हर मैच में स्ट्रैटेजी चेंज होगा, वो लोग भी प्रिपेयर होके आएंगे. तो हम लोग एक्सपेक्ट किए थे. और जैसा वो लोग सेकेंड इनिंग्स में कम स्कोर में वो लोग पेस ऑफ करके, विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए. तो जो जैसा वो लोग कमबैक करके आए हैं और वहां से हम लोग पार्टनरशिप बिल्ड करके जीता है. तो वही है इंडिया की खासियत. प्रेशर कैसा था?